ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఆ బైక్ అతను ఎవరు? ఎవడో గొట్టంగాడు. నడిచొస్తుంటే లిఫ్ట్ ఇస్తానని సరదా పడ్డాడు. ఇచ్చుకో అని ఎక్కొచ్చా. ఏమండి ఆవిడ వచ్చిందా? ఎవరు? ఆవిడ కాదు. ఏమండి ఆవిడ వచ్చిందా? ఎప్పుడో వచ్చి వెళ్ళింది. మగరాయుడు సంచిలో ఆడుతున్నట్టుంది. నేను అడుగుతోంది సినిమాల గురించి కాదండి, సిటీ బస్సుల గురించి. మగరాయుడంటూ సిటీ బస్ అంటారేమిటి? ఈ ఊళ్ళో బస్సుల్ని నెంబర్లతో పిలవరు, వాటి మీద అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో పిలుస్తారు. చూడు బాబు. చూశానండి. దూరం జరిగా. మగరాయుడు ఇంకా రాలేదు. ఓన్లేండి. అవునండి, సికింద్రాబాద్ వెళ్ళాలంటే చందనా బ్రదర్స్ ఎక్కాలా, బొమ్మనా బ్రదర్స్ ఎక్కాలా, పోలీస్ బ్రదర్స్ ఎక్కాలండి? ఆ మూడు ఎక్కొద్దు. హలో బ్రదర్ ఎక్కు. ఏంటి లుక్? లిఫ్ట్ ఇచ్చుకుంటావా? ఆమె కూడా వస్తే ఇస్తా. పోదామా? ఏయ్, నీకు బుద్ధుందా లేదా? అతనితో మనకేంటి? సారీ బాస్, ఆమె రాదట. నేను రానా? వదిలే. ఏమండి, స్టేషన్ నుంచి చార్మినార్కి వెళ్ళాలంటే రెడ్ విల్స్ ఎక్కాలండి? కాదు, కరీంబీడి ఎక్కు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనండి? లంగర్ మార్కు చుట్ట, గంట మార్కు చుట్ట, గుర్రపు డెక్క, అగ్గిపెట్టె, ఏదైనా ఎక్కు. ఇక్కడికి వస్తావు. థ్యాంక్స్. ఏమండి? ఏంటండి? బిర్లా మందిరికి వెళ్ళాలంటే ఏం ఎక్కాలండి? మెట్లు. ఆ మెట్ల దాకా వెళ్ళాలంటేనండి? ఇక్కడ ఉదయం ఎక్కు, కోటిలో దిగు, అక్కడ ఈనాడెక్కి హ్యాబిట్స్ లో దిగు. దిగండి. ఆంధ్రజ్యోతి పట్టుకో. అక్కడ జ్యోచిత్ర గాని సూపర్ హిట్ గాని పట్టుకోమన్నారే? సితారా శివరంజని కూడా పట్టుకోవచ్చు. పట్టుకుంటేనండి? ఇక్కడ దిగుతావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకండి? బిర్లా మందిర్ పక్కనే ఉంది కనుక. ఓ ఇక్కడే ఉంది, నేను చూడలేదు. వస్తాను. నైట్ కా? అయ్యి బాబోయ్, అదేంటంటే అలా వేశారు? ఎలా కనిపిస్తున్నానండి? లేకపోతే వయసులో ఉన్న ఆడపిల్లని పట్టుకుని వస్తానంటావేంటి? తప్పైపోయిందండి. రానండి, వస్తాను. అల్లండి, వస్తా. హలో మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? ఇవ్వండి, నాకేం భయం. వాళ్ళ రూల్సే నేను పాటిస్తున్నాను. అమ్మాయిలకి బీట్ అయ్యమని వాళ్ళు రూల్స్ పెట్టారా? నేను బీట్ ఎక్కడేశాను? మరి నువ్వు చేస్తున్న పనేమిటి? మీరు రైట్ కో లుక్ వేసుకోండి. చూశారుగా, ఆ రూల్స్ ప్రకారమే ఆగాను, చూశాను, వెళుతున్నాను. బై ద వే, నాకు గులాబీలంటే చాలా ఇష్టం. ఇది ఉంటే కొమ్మకైనా ఉండాలి, లేదా ఇలాంటి ముద్దు గుమ్మకైనా ఉండాలి. తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు బుద్ధి లేదా? నువ్వు పువ్వు తీసుకున్నావేమిటే? పారేయడానికి. హలో డేవిడ్. ఏంటి బాబు ఈ మధ్య బస్ ఎక్కడం లేదు? ఈ రోజు నుంచి రోజు ఎక్కుతాలే. ఎదిగో కాఫీ తాగు. థ్యాంక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. కిటికీ పక్కన అది, కిటికీ పక్కన అది. తండ్రి లాంటి వాడిని, కూర్చోమ్మా, పర్లేదు. మిస్టర్, ఏమిటిది? చెయ్యి. అదే మీరు తెస్తున్నావేంటి? ఒక్కసారి పైకి చూడండి. చేతులు బయట పెట్టరాదు, అంటరానితనము నేరం, అందుకనమాట. సార్, మీరు కొంచెం ఇటు కూర్చుంటారా? నేను అటు కూర్చుంటాను. కిటికీ లేడీస్. ఓకే, సర్దుకుంటాను. రామ్మా. తిన్నగా ఫ్రీగా చేయి వేసుకోండి, పర్లేదు. పర్లేదు, మీరు కూర్చోండి. మీద కక్కుతావా ఏంటి? కళ్యాణం వచ్చిన కక్కు వచ్చినా ఆగదంటారు కదండి. కళ్యాణం ఎటు రాలేదు, అప్పటిదాకా కాస్త కక్కోనని. అయ్యి బాబోయ్, వీడి వాలకం చూస్తుంటే పేగులతో సహా మొత్తం మీదకి ఎక్కిస్తున్నాడు. ఎందుకైనా మంచిది. నిల్చుంటాం అంతే. ఎట్లుందండి? కాసేపు కూర్చుంటాను. అర్రే, మీరు లేస్తారేమిటండి? అబ్బాయి, నాకంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. కూర్చోండి కూర్చోండి, ఐ డోంట్ మైండ్. ఇదిగో డ్రైవరు, అసలే వాంతి వచ్చేట్టుంది, గోతులు గొప్పులు ఉంటాయి, కాస్త చూసి పోని. అలాగే బాబు. ఇట్స్ ఆల్ రైట్. బస్సు వెళ్ళి గోతిలో పడ్డా, గొయ్యొచ్చి బస్సు కింద పడ్డా కుదుపు మనకేనండి. ఇదిగో డ్రైవరు,
బస్సు గోతుల్లో పోనివద్దంటే గోతుల్లోనే పోనిస్తావేమిటయ్యా? రోడ్ అంతా గోతులే, ఏం చేయమంటారు? సర్లే, టర్నింగ్ లోనైనా కాస్త జాగ్రత్తగా తిప్పు. పర్లేదు పడుకోండి. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని ఎందుకే అని ఉంటారు. అమ్మో, ఇంకా నయం, మీద కక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో పనుండి ఇది బ్యాంకు. తెలిసే వచ్చాను. దేనికి? నా లైఫ్ ని మీ సేఫ్ లాకర్ లో పెడదామని. చిదుగా మిస్టర్. నా పేరు మిస్టర్ కాదండి, విక్రాంత్. బి ఆర్ఎన్పిలో ఇంజనీర్ ని. వయసు 28. నా అడ్రస్ హౌస్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 9, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇంకా పెళ్లి కాలేదు. మీ వివరాలు నాకెందుకు చెప్తున్నారు? నన్ను ఫాలో అవ్వాలంటే మీకు నా వివరాలు తెలియాలి కదా. అసలు మీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనండి. మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేద్దామని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమిటండి, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దామని వస్తే పిచ్చి పిచ్చిగా ఉందంటారేంటి? అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చారా? అవునండి, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చాను. మిమ్మల్ని చూడగానే షాక్ కొట్టింది. దాంతో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయిపోయా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మీరే. మీరు నాకు తెలీదే. అంటే నన్ను అప్పుడే మర్చిపోయారా? ఇదేమిటండి, గంట క్రితమే నాకు అంటూ పడ్డారు, పువ్వు ఇస్తే తీసుకున్నారు, బస్ ఎక్కితే ఎగురొచ్చి ఒళ్ళో పడ్డారు. ఆ తెలియడం వేరు, ఈ తెలియడం వేరు. ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు తెలిసి ఉండాలి. మీకు అకౌంట్ లేదా? లేదు. అయితే మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దామా? ప్యాన్? అతను ఎందుకు? అతనికి అకౌంట్ ఉందా? లేదు, మిమ్మల్ని బయటికి గెంటించడానికి. ఈ మాత్రం దానికి అతను శ్రమ పెట్టేందుకు నేనే దర్జాగా పడిపోతాను. మిస్టర్ విక్రాంత్. పేరు పెట్టి పిలిచారు, మనసు మార్చుకున్నారా? మీ పువ్వు. ఇది మీకోసమే పూసింది. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. హలో ప్రేయసి. మిస్టర్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. మర్యాద దక్కదు. మర్యాద పోగొట్టుకునేంత తప్పు నేనేం చేశాను? లేకపోతే హలో ప్రేస్ ఏమిటి? హలో ప్రేయస్ అంటే మీకేమిటి? అదే వద్దండి. నేను నీ ప్రేస్నా? అవుతానంటే నాకు అభ్యంతరం లేదు. అవుతారా? సి ఇంకొకసారి ఆ మాట అన్నమాట అన్నావు. అంటే ఉలికెందుకండి? ఉన్నమాట ఏంటి? హలో ప్రేయసి, ఈ నవల పేరు. ప్రేమించండి ప్లీజ్. ఇది నవల పేరే. నిన్నే పెళ్ళాడతా. చెప్పొచ్చు కొడతా. ఇదేమిటండి, నవల పేరు చెప్తే చెప్పొచ్చు కొడతానంటారేమిటి? ఇది కూడా నవల పేరే. నేను అలా సాఫ్ట్ అనుకున్నాను, రోజు అలా రఫే. హలో బాసు. ఇది మరి సిల్క్ స్మిత టైపు. ఏంటి, మా ఫ్రెండ్ బాగా నచ్చిందా? తెగ చేసేస్తున్నావు. నచ్చడంలో అలా ఇలా కాదండి, పిచ్చగా నచ్చేసింది. దాని వాటం చూస్తే నువ్వు దానికి నచ్చినట్టు లేవే. కృషి ఉంటే మనుషులు ప్రేయసి ప్రియులవుతారని పెద్దలు చెప్పారు. అందని దానికోసం రిస్క్ ఎందుకయ్యా? ఒంటరిగా ఉన్నాను, నాకు లైన్ వేసుకోవచ్చుగా. ఫ్రీగా పడిపోతాను. సో సారీ. నా ఊహలో ఊహ తప్ప మరెవ్వరూ లేరు. నీ కర్మ. అవును, పొరపాటునది వల్ల పడింది అనుకో, కొంపతీసి పెళ్లి చేసుకుంటావా? ఆవిడ ఒప్పుకోవాలి గాని పెళ్ళేమిటి? మా అమ్మా నాన్నలకు కోటలు చేసి పెడతాను, నా ఇంటికి ఇల్లాలు చేసుకుంటాను, నా బిడ్డలకి తల్లిని చేసుకుంటాను. ఓరి బాబోయ్, సీరియస్ మ్యాటరే. ఒక పని చెయ్యి, సాయంత్రం 5ంటికి సంజీవయ్య పార్క్ వచ్చేయి. దానికి ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాను. నిజంగా? నీ మీదొట్టు. యాహూ! నాకేమిటో భయంగా ఉందే. ఇదిగో, నువ్వు ఇలా భయపడితే ఆ గులాబ్ పువ్వు వాడు జీవితాంతం నీ వెంట పడుతూనే ఉంటాడు. నేను చెప్పినట్టుగా నీ స్టోరీ మొత్తం చెప్పు. మళ్ళీ వాడు కనపడితే చెప్పు చుక్కొట్టు. రా. అదిగో రెడ్ రోజు గాడు రెడీగా ఉన్నాడు. వెళ్ళు. అది కాదే. ఏది కాదు, వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే వెళ్ళు. సారీ, మీకోసం ఎదురు చూస్తున్నాను. తీసుకోండి. సారీ, తీసుకోండి. కాదనకండి, తీసుకోండి. ఏమిటి చూస్తున్నారు? కుప్పతొట్ల లేవు, మొత్తం అన్నీ తీసి దాచాను. ఆ పువ్వు ఉండాల్సిన కుప్పతొట్ల కాదు, మీ తల్లో పెట్టుకోండి. ఈ పువ్వు నా తల్లో పెట్టుకోవాలంటే ముందు నేనెవరో మీకు తెలియాలి. మీరు నాకెందుకు తెలీదు?
పేరు ఊహ, బ్యాంక్ లో క్యాషియర్, హైట్ 5'4", వెయిట్ 54, ఉదయం 9:30కి గాంధీనగర్ లో బస్ ఎక్కుతారు, 10 గంటలకు ఇందిరానగర్ లో బస్ దిగుతారు. స్టెప్నీలా మీకు ఫ్రెండ్, పేరు రాణి. మీకు తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నాకు కావాల్సింది మీరు, మీ గతం నాకు అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం, వినాల్సిన అవసరం నా గతానికి ఉంది. ఓకే, అయితే చెప్పుకోండి, మీరు పెడతాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం. మీ చల్లని చూపు నాపై ఉంచి శుభం కలిగేలా ఆశీర్వదించండి. నాన్న, ఏమిటి? స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరి రోజు. సరే. నాన్న, నీకేమిటి? ఓ, నీకు మొగుడు కావాలి కదూ, చూస్తూనే ఉన్నానమ్మా. నా పెళ్లిని పెద్ద సమస్యగా తీసుకుని బాధపడకండి. బాధపడకుండా ఉంటాను, నేను జంతువుని కాదమ్మా, మనిషిని, నీ తండ్రిని. నాన్న, మీ అల్లుడు గారిని వదిలొచ్చి 3 నెలలైంది. స్కూటర్ కోసం ఆయన అడిగిన 5,000 ఎలాగలా చూసిస్తే. ఇస్తానమ్మా. ఏమండి, నీకు పొయ్యి మీదకి పొయ్యి కిందకి. ఇక్కడే. హలో మామాజీ. మీరా? రండి రండి. అమ్మాయి వరలక్ష్మి, మీ ఆయన వచ్చాడు. ఏంటి, అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చారా? చిచి, మీరు భలే అపార్థం చేసుకుంటారు అంకుల్. మీ నుంచి మీ అమ్మాయిని వేరు చేసి ఎదవలా కనిపిస్తున్నాను నేను. మరైతే ఏదైనా పని మీద వచ్చారా? పని మీద ఎలా వస్తాం, రిక్షా మీద వచ్చాం. ఊరికే జోకే. బాగుందా? కొంచెం కుళ్ళింది. అంత వాసన వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేశా. ఏమిటి ఇంత సామానం తీసుకొచ్చారు? పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోదామని. మరి ఉద్యోగం? పీకే సార్. ఎందుకు? ఏం లేదంకుల్, మనకొచ్చే బోర్డు జీతానికి పగటి ఖర్చులే చాలు, మరి రాత్రి ఖర్చులు. అందుకని మామూలుగా ఒక 500 రూపాయలు మామూలు అడిగా. అది తప్పంటాడు మా ఆఫీసర్ అదవా. సరే, ఎందుకు వచ్చిన గొడవ అని ఆడికి సారీ చెప్పేసి వదిలించేసుకున్నా. ఇక పోతే మా ఆఫీస్లో టైపిస్ట్ ఉంది. అది పెద్ద అందగత్తి కాదు కానీ గిన్ని కోడిలా బానే ఉంటుంది. మరి మీ అమ్మాయి ఏమో గంప కింద కూడి పెట్టలా 3 నెలల నుంచి ఎక్కడే ఉండిపోయిందే. మందా ఉప్పు కారం తినబాడి. అప్పటికే మొన్నటిదాకా బాగా ఓపిక పట్టా. ఇక నేను తట్టుకోలేక ఆ గిన్నికోని ఒక్క గిల్లు గిల్లి ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టా. అంతే. అది హిందీ హీరోయిన్లా ఆ అని నడిచింది. మా బాస్ గాడు పెద్ద హీరోలా ఎంటర్ అయిపోయి నన్ను విలన్ తిట్టినట్టు తిట్టి సస్పెండెడ్ అన్నాడు. అరే, ఇది చాలా కామన్ అయ్యా, ఇలాంటివి చూసే చూడనట్టు పోవాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. పైగా ఆడిది మన క్యాస్టే, నన్ను సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయపోగా దీని పెద్ద న్యూసెన్స్ చేశాడు. అసలేమంది ఉప్పు కారం తిన్న బాడిగా చిర్రెత్తుకొచ్చి బాల్ పెన్ తీసుకుని కసక్కున పోటు పొడిచా. డోంట్ వర్రీ, చావలేదు ఎదవా. కాకపోతే ఉద్యోగం నుంచి పీకేసి అటెంప్ట్ టు మర్డర్ కింద చిన్న పోలీస్ కేసు పెట్టాడు. దీని గురించి పెద్దగా ఫీల్ అవ్వకండి అంకుల్, ఇది మనకి మామూలే. ఇక అక్కడుండి ఏం సాధిస్తాం, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే కదా అని వాలిపోయా. ఏంటి ఎక్స్ట్రా బర్డన్ అనుకుంటున్నారా? భయపడకండి, మన టాలెంట్ చూసి ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తాడు. మీరు నా మీద ఖర్చు పెట్టిన సొమ్ము అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నన్ను పంపండి. అంకుల్, ఇవాళ చాలా మంచి రోజు, మన ఖాతా వెంటనే ఓపెన్ చేద్దాం. ముందు వాడికి 5 రూపాయలు పంపించండి. ఇంకో 2 రూపాయలు వేసి ఆ రిక్షావాడిని పంపించు. మరి మీ బస్ ఛార్జీ? 4 మైళ్ళేగా, నడిచే పెడతాను.